శ్రీ గణేశాయ నమః. మనం సాధారణంగా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు ఏం చేస్తామండి? నాకేమో ఆ కోరిక ఉన్నది, ఈ కోరిక ఉన్నది, ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు అని చెప్పి ఎంతసేపు మన గోలే మనం చెప్పుకుంటాం. కానీ భగవంతుని అవసరం ఏమిటనేది మనం ఎప్పుడైనా గ్రహించుకుంటామా? ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుని అవసరాన్ని గ్రహించి ఇక్కడ భగవంతుడికి ఏం కావాలో ఇస్తున్నాడు ఈ శ్లోకంలో. అదే ఏమిటంటే నా మనస్సు అనేటువంటి పంచకళ్యాణ గుర్రం ఒకటి ఉందయ్యా. అది దానికి నువ్వు అంటే శివుడేమోను రౌతుగా ఉన్నట్లయితే, దాన్ని నడిపేవాడుగా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనసు శుద్ధి చేసి ఇస్తున్నాను. ఏదో చెడ్డగా ఉన్న మనసు కాదు, ఇదంతా కూడా చాలా మంచి మనసు అనమాట. దీనికి ఎన్ని సులక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈ 75 శ్లోకంలో చెప్తారు అనమాట. చెప్పేం చెప్తారు? ఆ మనస్సు మీద శివుడిని కూర్చోబెట్టి ఆ మనస్సు అనే గుర్రం మీద ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళమంటారు అనమాట. అంటే ఈ అశ్వారోహణ గజారోహణ అంటే మన నియంత్రణానికి సాధనానికి ప్రతీక అనమాట, సింబాలిజం అంటారనమాట. తెలుస్తుందా? అందుకని ఇప్పుడు ఇక్కడ మనస్సుని చేతస్థురంగం అని చెప్తున్నారు. ఆ శ్లోకం ఒకసారి చూద్దాం. కళ్యాణినం సరస చిత్రగతిం సవేగం సర్వేంగితజ్ఞం అనఘం ధ్రువలక్షణాఢ్యం చేతస్థురంగమధిరుహ్య చర స్మరారే నేతః సమస్త జగతాం వృషభాధిరూఢ. సమస్త జగతాం నేతః, నువ్వు సమస్త జగత్తుకి కూడా నాయకుడు అయ్యా. నువ్వు జగత్ అంటే అన్ని లోకాలకు నువ్వే కదా నాయకుడు. విశ్వనాయకుడు కదా, విశ్వనాథుడు కదా నువ్వు. మరి ఇన్ని లోకాలను తిరగాలంటే వృషభాధిరుడ, ఆ ముసలద్దెక్కి ఏం తిరుగుతావయ్యా, ఏం కష్టపడతావు? ఆ ఎద్దు ఎప్పటి నుంచి ఎట్ట పెట్టుకున్నావో అది నెమ్మదిగా పెడుతుంటే ఎక్కడికి వెళ్ళగలవు? నీ ప్రయాణం ఎలా సాగుతుంది? అందుకని ఏం చేస్తావంటే చేతస్థురంగమధిరుహ్య, నా మనస్సు అనేటువంటి ఆ గుర్రాన్ని ఎక్కి నువ్వు శుభ్రంగా చేరించు. ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపో. ఆ మనస్సు ఎటువంటిదో తెలుసా? అది కళ్యాణినం, అన్ని సులక్షణాలు దానికి ఉన్నాయి. మంగళకరమైనటువంటి శుభంకరమైనటువంటి లక్షణాలన్నీ కూడా నా మనస్సుకు ఉన్నాయి. అంటే ఏంటంటే ఇది ఒక పంచకళ్యాణి గుర్రం అని చెప్తున్నారు అన్నమాట. చూడండి, పంచకళ్యాణి గుర్రం అంటే దానికి 5 లక్షణాలు, శుభ లక్షణాలు ఉండాలి. దాని ముఖం, గుండె, వీపు, ఎడం పార్శ్వం, కుడి పార్శ్వం, ఈ 5 కూడా మంచి చిహ్నాలతో ఉండి ఆ అశ్వశాస్త్రంలో ఉంటాయి. ఎటువంటిది పంచకళ్యాణి గుర్రం అనేటువంటిది కూడా దాని తగ్గట్టుగా దాన్ని ఎంపిక చేసుకుంటారు అనమాట. అలా నా మనస్సు కూడా ఇలాగా పంచ సులక్షణాలు, శుభ లక్షణాలు కలిగినట్టు పంచ కళ్యాణి గుర్రం ఉంటున్నారు. కళ్యాణినం సరస చిత్రగతిం, నువ్వే ఎన్నెన్నో లోకాలు వెళ్తావు. గాల్లో తిరుగుతావు, నీటిలో తిరుగుతావు, ఆకాశంలో తిరుగుతావు, ఏ లోకంలో పెడుతుంటావు. ఎలా కావాలంటే అలాగా విచిత్రం కాదేమో నడవగలదు. నువ్వు ఎలా చెప్తే ఎలా నడుస్తుంది, నీకు ఎలా సంకల్పిస్తే ఎలా నడుస్తుంది నా మనస్సు. అంతేనా? పోయిన నెమ్మదిగా పెడుతుందేమో, దానికి ఏది తెలియదు అంటూ కూడా వేగం, చాలా వేగంగా పెడుతుంది. అది గాలి కన్నా వేగంగా పెడుతుంది. సర్వేంగితజ్ఞం, గుర్రానికి ఉండవలసిన ఏమిటంటేట యజమాని మనస్సు తెలుసుకుని దానికి తగ్గట్టుగా అదేమో పయనించడం ఒకటి. అదే కాకుండా ఎదుటివాడి మనస్సులో కూడా వాడు శత్రువా మిత్రుడా, వాడేమో యజమానికి అపకారం చేస్తాడా ఉపకారం చేస్తాడా అనేటువంటి కూడా గుర్రం గ్రహించుకోవాలి. దీన్ని ఇంగిత జ్ఞానం అంటారు. అంటే ఏంటి? అవతల వాడి మనసులో ఏముందో తెలుసుకుని ప్రవర్తించడం అనేది ఇంగిత జ్ఞానం అంటారు అనమాట. అటువంటి ఇంగిత జ్ఞానం దానికి సర్వ విధాలైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా దానికి ఉన్నది. అనఘం, ఎటువంటి పాపకృత్యాలు చేయలేదు, ఎంతో పుణ్యవంతురాలు. ధ్రువలక్షణాఢ్యం, ధ్రువలక్షణాఢ్యం అంటే స్థిరమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది అనమాట. అంతేగాని చంచలమైన మనస్సు ఉన్నటువంటిది కాదు. చంచలత్వం లేదు దానికి. చాలా ధీటుగా ఎలా కావాలంటే అలాగా మనకి వస్తుంది అనమాట. దానికి సన్మార్గంలో సక్రమంగా నడిచేటువంటి మనస్సు, స్థిరంగా స్థైర్యంగా ఉండేటువంటి మనస్సు అని చెప్తున్నమాట. అటువంటి చేతస్థురంగమధిరుహ్య చర స్మరార, నువ్వు కామాన్ని జయించావు కదయా. అందుకని అది నా మనస్సు అనేటువంటి ఆ గుర్రాన్ని నువ్వు ఎక్కి రౌతుగా ఉన్నట్టయితే ఇంక మనసుకి ఇంకేం కోరికలు ఉండవు. నువ్వు అక్కడ ఉంటే దానికి ఏం కోరికలు ఉంటాయి? ఎందుకంటే నువ్వు కామాన్ని కోరికలు ఏనాడో జయించావు కదా. అందుకని స్మరారే అంటే కామమును జయించిన వాడా అని చెప్తున్నారు. అటువంటి వాడ సమస్త జగతాం నేత, సర్వ జగత్తుకి నాయకుడు అయినటువంటి ఓ వృషభాధిరుడా,
నా మనస్సు చేతస్థురంగా ఎక్కి తిరగబోయా అని ఎంత చక్కగా చెప్తున్నారో చూశారండి. ఇందులో మనం గ్రహించవలసింది ఒకటండి, ఇప్పుడు కళ్యాణినం అని చెప్పడంలో ఏంటి అర్థం? మనకి జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయన్నమాట. ఈ 5 జ్ఞానేంద్రియాలతో నేను నిగ్రహించుకుని నియంత్రించుకున్న మనస్సు ఇది. అందుకని ఏమవుతుందన్నమాట, దానిలో ఎక్కడ కూడా దుర్లక్షణాలు అనేటువంటివి ఉండవు. ఎప్పుడు కూడా మంగళకరమైనటువంటి శుభలక్షణాలు మాత్రమే ఉంటాయన్నమాట. అందుకని చెప్పి దానికి అమంగళం అనేటువంటి దగ్గర కూడా రాదన్నమాట. అటువంటి మంచి శుభంకరమైన లక్షణాలు ఉన్నటువంటి నా మనస్సు, అదే చేతస్థురంగం అని చెప్పారన్నమాట. అటువంటి ఆ కళ్యాణి అంటే పంచకళ్యాణి గుర్రాన్నేమోను నీకు నేను ఇస్తున్నాను, అది నువ్వు ఎక్కువ, నువ్వు రౌతుగా ఉండు, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్తుందో తెలుస్తుంది. అది మరి గుర్రానికి ఏమో యజమాని మనసు తెలియాలి, అలాగే అవతలవాడి మనసు కూడా తెలియాలి కదా. దీనికి అన్నీ ఉన్నాయి, ఇది మంచి ఇంగిత జ్ఞానం ఉంది దీనికి. అందుకని శుభ్రంగా అది కూడా నీకు ఉంటుంది. అందుకని అందరి మనస్సులు తెలుసుకుని దానికి తగ్గట్టుగా అది నడుస్తుంది అనమాట. అంతేకాకుండా నువ్వు రౌతుగా ఉంటావు కదా, మరి నువ్వంటే ఎంతో భక్తి గౌరవం కూడా నీ మీద ఉంటుంది. దానికి నువ్వు ఏం చెప్తే అది వింటుంది చక్కగాను. అదేమో నెమ్మదిగా నడుస్తున్నారు కూడా చాలా వేగంగా పరిగెడుతుంది, అది తెలుస్తుంది. అది నా చేతస్థురంగా నువ్వు ఎక్కడ కావాలో నువ్వు సంకల్పించడం ఆలస్యం, వెంటనే ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని తక్షణం వెళ్ళిపోతుంది కనుక అటువంటిది అనమాట. అలాగే దానికి ధ్రువం అంటే ఏంటి చూడండి, ఆ అశ్వశాస్త్రంలో కొన్ని సూడులు ఉంటాయన్నమాట. ఆ సూడులను ఉంటే మంచి గుర్రం అని తెలుస్తుంది అనమాట. అలాగా దీనికి ఎటువంటి దోషాలు లేకుండా ఉన్నటువంటి సులక్షణాలు కలిగినటువంటి అశ్వం ఇది. అదే కాకుండా నా మనస్సు పాపరహితమై శుభ లక్షణాలని కలిగి ఉన్నది అనేటువంటి అర్థం అన్నమాట దీని అనమాట. అందుకని దీనికి మంచి స్థైర్యం ఉంది, ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, పట్టుదల ఉంది, ఇంగిత జ్ఞానం ఉంది, వేగంగా ఉంది. ఇంకేం కావాలయ్యా నీకు? ఎందుకు ఆలస్యం చేస్తావు? శుభ్రంగా. అందుకని నా మనస్సు అనేటువంటి తురంగం మీద ఎక్కేసి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపో. నీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఇట్టు పెట్టుకో. లేదు నువ్వు వచ్చి ఇక్కడ ఉండు, శుభ్రంగా తీసుకుని ఈ చేతస్థురంగంలో కూర్చుని నువ్వు రౌతుగా ఉండి మనస్సును నడిపించావు అనుకో, శుభ్రంగా నేను కూడా ఏమవుతుందన్నమాట, నా మనస్సు ఎక్కడ కావాలంటే అక్కడికి మంచి చోట్లకి వెళ్తుంది, పుణ్యప్రదమైనటువంటి ప్రదేశాలకు వెళుతుంది. నువ్వు ఎక్కడ ఉంటే అది అక్కడే ఉంటుంది. అందుకని శుభ్రంగా మహానుభావ, నా మనస్సు అనేటువంటి ఈ మంచి పంచకళ్యాణి గుర్రాన్ని నువ్వు ఎక్కేసేసి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళి నన్ను కూడా అక్కడ తీసుకెళ్ళిపోయా మహానుభావ, నాలో నువ్వు ఇప్పుడు కూడా శాశ్వతంగా ఉండిపోయా మహానుభావ అని భక్తులు ఎంత చక్కగా కోరుకుంటున్నారండి. ఎన్ని విధాలైన భక్తి విధానాలు చూపిస్తున్నారండి శంకర భగవత్పాదులు. ఆయనకి మరొకసారి నమస్కారం చేసుకుంటూ, ఓం నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.